మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆటలో మొదట ఆస్ట్రేలియాను తొందరగా ఆలౌట్ చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు. ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారీ సెంచరీతో చెలరేగాడు. టైలెండర్లను కూడా మన బ్యాటర్లు తొందరగా అవుట్ చేయలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్లో ఒకానొక దశలో స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించినప్పటికీ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాలను కొని తెచ్చుకుంది టీమిండియా. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగో టెస్టు మ్యాచ్పై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండో రోజు మొత్తం ఆటల్లో 7 రికార్డులు నమోదవగా స్మిత్ ఒక్కడే 3 ప్రపంచ రికార్డులను నమోదు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, జో రూట్ వంటి బ్యాటర్ల రికార్డులను స్మిత్ బద్దలు కొట్టాడు. మొత్తంగా రెండో రోజు మ్యాచ్ ఎలా జరిగిందనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కాగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సంతాపంగా భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్లో చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. ఇక 6 వికెట్ల నష్టానికి 311 పరుగుల ఓవెన్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు నైట్ వాచ్మెన్ బ్యాటర్లు స్టీవెన్ స్మిత్, పాట్ కమిన్స్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ 7వ వికెట్కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 400 దాటించారు. ఈ క్రమంలోనే 68 పరుగుల ఓవెన్ స్కోర్కు మరో 32 పరుగులు జోడించిన స్టీవ్ స్మిత్ బౌండరీ బాది 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో స్మిత్కి ఇది 34వ సెంచరీ. ఈ సిరీస్లో వరుసగా రెండవ సెంచరీ, ఇండియాపై 11వ సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. టెస్టుల్లో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 43 టెస్టు ఇన్నింగ్స్లోనే స్మిత్ 11 సెంచరీలు సాధించడం గమనార్హం. ఈ క్రమంలో 55 ఇన్నింగ్స్లో 10 సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు. అలాగే భారత్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్కి ఇది 10వ సెంచరీ. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా స్మిత్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 9 సెంచరీల చొప్పున చేసిన భారత బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు. అలాగే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మిత్ 7వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 33 సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రికార్డును స్మిత్ అధిగమించాడు. కాగా సెంచరీ అనంతరం స్మిత్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వన్డే స్టైల్ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. కమిన్స్ కూడా ధాటిగా ఆడుతూ స్మిత్కు సహకరించాడు. అయితే స్మిత్, కమిన్స్ల 112 పరుగుల భాగస్వామ్యాన్ని 105వ ఓవర్లో స్పిన్నర్ రవీంద్ర జడేజా వేదేశాడు. 7 ఫోర్లతో 63 బంతుల్లో 49 పరుగులు చేసిన కమిన్స్ నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 411 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 7వ వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు తేడాతో కమిన్స్ హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం స్టార్క్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన స్మిత్ మొదటి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. 139 పరుగులు చేసిన స్మిత్, 15 పరుగులు చేసిన స్టార్క్ క్రీజ్లో ఉన్నారు. 27 ఓవర్ల పాటు సాగిన మొదటి సెషన్లో ఆస్ట్రేలియా 5కు పైగా రన్ రేట్తో ఏకంగా 143 పరుగులు చేసింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. అయితే లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్ ఆరంభంలోనే భారత బౌలర్లు చెలరేగారు. సెకండ్ సెషన్ తొలి ఓవర్లోనే 15 పరుగులు చేసిన స్టార్క్ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 455 పరుగులకు కంగారులు 8 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాతి ఓవర్లోనే సెంచరీతో చెలరేగుతున్న స్టీవ్ స్మిత్ను ఆకాశ్దీప్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా 197 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 13 ఫోర్లు 3 సిక్స్లతో 140 పరుగులు చేశాడు. సెంచరీ అనంతరం ఎదుర్కొన్న 30 బంతుల్లోనే స్మిత్ 37 పరుగులు చేశాడు. అలాగే టెస్టుల్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్పై స్మిత్కి ఇది 3వ అత్యధిక స్కోర్. కాసేపటి తర్వాత 13 పరుగులు చేసిన నాథన్ లయన్ను బుమ్రా లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌట్ అయింది. కాగా ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 122.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో చెలరేగారు. ఆకాశ్దీప్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. ఈ సిరీస్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్న భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమయ్యాడు. 23 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 5కు పైగా ఎకనామీతో పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తేలేదు. కాగా సిరాజ్ 122 పరుగులు ఇచ్చాడు. మరోవైపు ఈ ఇన్నింగ్స్లో తీసిన 4 వికెట్ల ద్వారా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 25 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. అలాగే ఈ ఇన్నింగ్స్లో బుమ్రా 99 పరుగులు ఇచ్చాడు. తన టెస్ట్ కెరీర్లో ఒక ఇన్నింగ్స్లో బుమ్రా ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం. దీంతో టెస్ట్ కెరీర్లో ఒక్కసారి కూడా 100 పరుగులు ఇవ్వని బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. అనంతరం భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. గత 2 టెస్టుల్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి తన పాత స్థానమైన ఓపెనింగ్లోనే వచ్చాడు. కానీ ఓపెనర్గాను హిట్మ్యాన్ నిరాశపరిచాడు. 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కమిన్స్ బౌలింగ్లో బోలాండ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 8 పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్గా ఉన్న రోహిత్ను కమిన్స్ అవుట్ చేయడం ఇది 5వ సారి.
దీంతో ఒక కెప్టెన్ అపోజిషన్ కెప్టెన్ను అత్యధిక సార్లు అవుట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానానికి చేరాడు. అలాగే మొత్తంగా చూసిన కెప్టెన్గా ఉన్న సమయంలో అపోజిషన్ కెప్టెన్లను అవుట్ చేయడం కమిన్స్కి ఇది 15వసారి. దీంతో ఒక కెప్టెన్ ప్రత్యర్థి కెప్టెన్లను అత్యధిక సార్లు అవుట్ చేసిన జాబితాలో కమిన్స్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అనంతరం మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్ డౌన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కలిసి రెండో వికెట్కు 43 పరుగులు జోడించారు. గత 3 టెస్టుల్లో ఓపెనర్గా వచ్చిన రాహుల్ ఈసారి వన్ డౌన్లో వచ్చాడు. అయితే క్రీజ్లో సెటిల్ అయిన రాహుల్ను 15వ ఓవర్లో అద్భుత బంతితో కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 51 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 3 ఫోర్లతో 42 బంతుల్లో 24 పరుగులు చేశారు రాహుల్. ఈ ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న బంతులతో ఈ సిరీస్ మొత్తంలో 500 బంతులు ఎదుర్కొన్న మొదటి బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. 38 పరుగులతో యశస్వి జైస్వాల్ క్రీజులో ఉన్నాడు. మొత్తంగా 29 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 71 పరుగులు రాగా 5 వికెట్లు పడ్డాయి. టీ బ్రేక్ అనంతరం యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ కలిసి అద్భుతంగా ఆడారు. క్రీజులో చక్కగా కుదురుకున్న వీరిద్దరూ మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు మంచి షాట్స్ ఆడారు. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో సెంచరీలు సాధించిన వీరిద్దరూ ఆ తర్వాత జరిగిన 2 టెస్టుల్లోనూ విఫలమయ్యారు. కానీ ఈసారి మాత్రం మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఫ్ స్టాంప్ బయటగా వచ్చే బంతులను ఆడి అవుట్ అయ్యే కోహ్లీ ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు. ఆఫ్ స్టాంప్ బయటగా వచ్చే బంతులను వదిలేశాడు. తన స్ట్రెంత్ అయిన చక్కని కవర్ డ్రైవ్ షాట్ కూడా కొట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్ తన టెస్ట్ కెరీర్లో 9వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం జైస్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్లో ఓ 6 కొట్టాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్కోర్ కూడా 150 పరుగులు దాటింది. జైస్వాల్, కోహ్లీ బ్యాటింగ్ చూస్తే రెండో రోజు టీమిండియా మరో వికెట్ కోల్పోదనిపించింది. కానీ కాసేపు అయితే మ్యాచ్ ముగుస్తుందనుకున్న క్రమంలో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. బోలాండ్ వేసిన 41వ ఓవర్ చివరి బంతికి అనూహ్య రీతిలో సమన్వయ లోపంతో యశస్వి జైస్వాల్ రన్అట్ అయ్యాడు. స్టాకింగ్ ఎండ్లో ఉన్న జైస్వాల్ బంతిని మిడన్ వైపు బాదాడు. వెంటనే సింగిల్ కోసం పరిగెత్తాడు. కానీ బంతి దగ్గరలో ఉండడంతో కోహ్లీ పరుగు కోసం రాలేదు. కానీ అప్పటికే జైస్వాల్ నాన్ స్టాక్ ఎండ్ వైపు పరిగెత్తుకెళ్లాడు. ఇంతలోనే ఫీల్డర్ కమిన్స్ బంతిని వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి విసిరాడు. దీంతో వెంటనే స్ట్రైకింగ్ ఎండ్లో క్యారీ బంతిని స్టంప్స్కు కొట్టాడు. దీంతో జైస్వాల్ రన్అట్ అయ్యాడు. దీంతో 26 ఓవర్లలో 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 153 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 118 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 11 ఫోర్లు, ఒక 6తో 82 పరుగులు చేశాడు. అయితే ఆ కాసేపటికే 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. క్రీజ్లో చక్కగా కుదురుకున్న కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడడం ఖాయమనిపించింది. కానీ అప్పటి వరకు ఆఫ్ స్టంప్ బాల్స్ను వదిలేసిన కోహ్లీ బౌలాండ్ వేసిన 43వ ఓవర్ మొదటి బంతికి ఆ బంతిని ఆడి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి దొరికిపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన బౌలాండ్ ఆకాశ్దీప్ను డక్అవుట్ చేశాడు. దీంతో 159 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. ఒకానొక దశలో 2 వికెట్ల నష్టానికి 152 పరుగులతో మంచి పొజిషన్లో కనిపించిన భారత జట్టు ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. మంచి ఫీల్డ్ సెట్తో పాటు చక్కటి బౌలింగ్తో ఆస్ట్రేలియన్లు భారత్ను దెబ్బకొట్టారు. ఆ తర్వాతి 2 ఓవర్లలో పంత్, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన పంత్, 4 పరుగులు చేసిన జడేజా క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బౌలాండ్ రెండేసి వికెట్లు తీశారు. కాగా 31 ఓవర్ల పాటు సాగిన మూడో సెషన్లో 113 పరుగులు రాగా 3 వికెట్లు పడ్డాయి. రెండో రోజు మొత్తంగా 82.4 ఓవర్ల ఆట సాగగా 327 పరుగులు వచ్చాయి. 9 వికెట్లు నేలకూలాయి. కాగా మెల్బోర్న్ టెస్టులో వరుసగా మొదటి 2 రోజులు 300+ స్కోర్లు నమోదు కావడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జైస్వాల్, కోహ్లీ చివరి 5 ఓవర్లు కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే చివరి సెషన్లో టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోయేది కాదు. కాగా ఆస్ట్రేలియా కన్నా భారత జట్టు ఇంకా 310 పరుగుల వెనుకంజలో ఉంది. మన జట్టు ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయింది కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ టెస్టు మ్యాచ్లో భారత జట్టు కష్టాల్లో ఉంది. ఇప్పుడు మ్యాచ్ ఆతిథ్య ఆస్ట్రేలియా చేతుల్లోనే ఉంది. మూడో రోజు ఆటల్లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఎంతసేపు బ్యాటింగ్ చేయగలరనే దాన్ని బట్టి తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఎంత స్కోర్ చేస్తుందనేది ఆధారపడి ఉంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.